మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 1980లో 108 మిలియన్ల నుండి 2014 నాటికి 422 మిలియన్లకు పెరిగింది. అధిక ఆదాయ దేశాల కంటే తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో ప్రాబల్యం వేగంగా పెరుగుతోంది. అంధత్వం, మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు, పక్షవాతం మరియు దిగువ అవయవాల విచ్ఛేదనం వంటి వాటికి మధుమేహం ప్రధాన కారణం. 2000 మరియు 2019 మధ్య మధుమేహం మరణాల రేటు వయస్సు ప్రకారం 3% పెరిగింది. 2019లో మధుమేహం కారణంగా మధుమేహం మరియు మూత్రపిండాల వ్యాధి కారణంగా 2 మిలియన్ల మంది మరణించారు. ఆరోగ్యకరమైన ఆహారం, సాధారణ శారీరక శ్రమ, సాధారణ శరీర బరువును నిర్వహించడం మరియు పొగాకు వాడకాన్ని నివారించడం వంటివి టైప్ 2 మధుమేహం రాకుండా నిరోధించడానికి లేదా ఆలస్యం చేయడానికి మార్గాలు. డయాబెటిస్కు చికిత్స చేయవచ్చు మరియు ఆహారం, శారీరక శ్రమ, మందులు మరియు సాధారణ స్క్రీనింగ్ మరియు సమస్యలకు చికిత్స చేయడం ద్వారా దాని పర్యవసానాలను నివారించవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. అవలోకనం: డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు సంభవిస్తుంది. ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజు నియంత్రించే హార్మోన్. హైపర్ గ్లైకేమియా, పెరిగిన బ్లడ్ గ్లూకోజ్ లేదా పెరిగిన బ్లడ్ షుగర్ అని కూడా పిలుస్తారు. ఇది అనియంత్రిత మధుమేహం యొక్క సాధారణ ప్రభావం మరియు కాలక్రమేణా అనేక శరీర వ్యవస్థలకు, ముఖ్యంగా నరాలు మరియు రక్త నాళాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. 2014లో 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో 8.5% మందికి మధుమేహం ఉంది. 2019లో మధుమేహం 1.5 మిలియన్ల మరణాలకు ప్రత్యక్ష కారణం మరియు మధుమేహం కారణంగా 48% మరణాలు 70 సంవత్సరాల కంటే ముందే సంభవించాయి. మరో 460,000 కిడ్నీ వ్యాధి మరణాలు మధుమేహం వల్ల సంభవించాయి మరియు రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల 20% హృదయనాళ మరణాలకు కారణమవుతుంది. 2000 మరియు 2019 మధ్య మధుమేహం నుండి వయస్సు, ప్రామాణిక మరణాల రేటులో 3% పెరుగుదల ఉంది. దిగువ మధ్య ఆదాయ దేశాలలో మధుమేహం కారణంగా మరణాల రేటు 13% పెరిగింది. దీనికి విరుద్ధంగా 2000 మరియు 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా 30 మరియు 70 సంవత్సరాల మధ్య 4 ప్రధాన నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులలో హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు లేదా మధుమేహం మరణ సంభావ్యత 22% తగ్గింది. లక్షణాలు: మధుమేహం యొక్క లక్షణాలు అకస్మాత్తుగా సంభవించవచ్చు. టైప్ 2 డయాబెటిస్లో లక్షణాలు తేలికపాటివి మరియు గమనించడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. మధుమేహం యొక్క లక్షణాలు: చాలా దాహం వేస్తోంది, సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది, మసక దృష్టి, అలసినట్లు అనిపించు, అనుకోకుండా బరువు తగ్గడం. కాలక్రమేణా మధుమేహం గుండె, కళ్ళు, మూత్రపిండాలు మరియు నరాలలోని రక్త నాళాలను దెబ్బతీస్తుంది. మధుమేహం ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం కంటిలోని రక్తనాళాలు దెబ్బతినడం ద్వారా శాశ్వత దృష్టిని కోల్పోతుంది. మధుమేహం ఉన్న చాలా మందికి నరాల దెబ్బతినడం మరియు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల వారి పాదాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఇది పాదాల పూతలకి కారణమవుతుంది మరియు విచ్ఛేదనానికి దారితీయవచ్చు. టైప్ 1 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ గతంలో ఇన్సులిన్ ఆధారిత, జువెనైల్ లేదా బాల్యంలో ప్రారంభం అని పిలుస్తారు, లోపం ఇన్సులిన్ ఉత్పత్తి ద్వారా వర్గీకరించబడుతుంది మరియు రోజువారీ ఇన్సులిన్ పరిపాలన అవసరం. 2017లో టైప్ 1 మధుమేహంతో 9 మిలియన్ల మంది ఉన్నారు. వారిలో ఎక్కువ మంది అధిక ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. దాని కారణం లేదా దానిని నిరోధించే మార్గాలు తెలియవు. టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ మీ శరీరం శక్తి కోసం చక్కెరను, గ్లూకోజ్ ఎలా ఉపయోగిస్తుందో ప్రభావితం చేస్తుంది. ఇది శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించకుండా ఆపుతుంది. ఇది చికిత్స చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయికి దారితీస్తుంది. కాలక్రమేణా టైప్ 2 మధుమేహం శరీరానికి, ముఖ్యంగా నరాలకు మరియు రక్తనాళాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తరచుగా నివారించబడుతుంది. టైప్ 2 మధుమేహం అభివృద్ధి చెందడానికి దోహదపడే కారకాలు అధిక బరువు, తగినంత వ్యాయామం చేయకపోవడం మరియు జన్యుశాస్త్రం. టైప్ 2 డయాబెటిస్ యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి ముందస్తు రోగ నిర్ధారణ చాలా ముఖ్యం.
మధుమేహాన్ని ముందుగానే గుర్తించడానికి ఉత్తమ మార్గం ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో క్రమం తప్పకుండా తనిఖీలు మరియు రక్త పరీక్షలు చేయించుకోవడం. టైప్ 2 మధుమేహం యొక్క లక్షణాలు స్వల్పంగా ఉండవచ్చు. వారు గుర్తించబడటానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. లక్షణాలు టైప్ 1 మధుమేహం మాదిరిగానే ఉండవచ్చు కానీ తరచుగా తక్కువగా గుర్తించబడతాయి. తత్ఫలితంగా వ్యాధి ప్రారంభమైన అనేక సంవత్సరాల తర్వాత సమస్యలు ఇప్పటికే తలెత్తిన తర్వాత గుర్తించబడవచ్చు. మధుమేహం ఉన్నవారిలో 95% కంటే ఎక్కువ మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. టైప్ 2 డయాబెటిస్ను గతంలో నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ లేదా అడల్ట్ ఆన్సెట్ అని పిలిచేవారు. ఇటీవలి వరకు ఈ రకమైన మధుమేహం పెద్దలలో మాత్రమే కనిపించింది, కానీ ఇప్పుడు ఇది పిల్లలలో కూడా తరచుగా సంభవిస్తుంది. గర్భధారణ మధుమేహం. గర్భధారణ మధుమేహం అనేది హైపర్గ్లైకేమియా, రక్తంలో గ్లూకోజ్ విలువ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది, కానీ మధుమేహం నిర్ధారణ కంటే తక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో గర్భధారణ మధుమేహం వస్తుంది. గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలకు గర్భధారణ సమయంలో మరియు ప్రసవ సమయంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ స్త్రీలు మరియు బహుశా వారి పిల్లలు కూడా భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్కు గురయ్యే ప్రమాదం ఉంది. గర్భధారణ మధుమేహం నివేదించబడిన లక్షణాల ద్వారా కాకుండా ప్రినేటల్ స్క్రీనింగ్ ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. బలహీనమైన గ్లూకోజ్ టాలరెన్స్ మరియు బలహీనమైన ఉపవాస గ్లైకేమియా. బలహీనమైన గ్లూకోజ్ టాలరెన్స్ (IGT) మరియు బలహీనమైన ఉపవాసం గ్లైకేమియా (IFG) సాధారణ మరియు మధుమేహం మధ్య పరివర్తనలో మధ్యస్థ పరిస్థితులు. IGT లేదా IFG ఉన్న వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్కు పురోగమించే ప్రమాదం ఎక్కువగా ఉంది, అయినప్పటికీ ఇది అనివార్యం కాదు. నివారణ. టైప్ 2 డయాబెటిస్ రాకుండా నిరోధించడానికి లేదా ఆలస్యం చేయడానికి జీవనశైలి మార్పులు ఉత్తమ మార్గం. టైప్ 2 డయాబెటిస్ మరియు దాని సంక్లిష్టతలను నివారించడంలో సహాయపడటానికి ప్రజలు వీటిని చేయాలి. ఆరోగ్య శరీర బరువును చేరుకోండి మరియు ఉంచండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల మితమైన వ్యాయామంతో శారీరకంగా చురుకుగా ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మరియు చక్కెర మరియు సంతృప్త కొవ్వును నివారించండి. పొగాకు పొగలేదు. రోగ నిర్ధారణ మరియు చికిత్స. రక్తంలో గ్లూకోజ్ యొక్క సాపేక్షంగా చవకైన పరీక్ష ద్వారా ప్రారంభ రోగనిర్ధారణను సాధించవచ్చు. టైప్ 1 మధుమేహం ఉన్న వ్యక్తులు మనుగడ కోసం ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. మధుమేహం చికిత్సకు అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఒకటి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం. టైప్ 2 మధుమేహం ఉన్న కొందరు వ్యక్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడటానికి మందులు తీసుకోవలసి ఉంటుంది. వీటిలో ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేదా ఇతర మందులు ఉండవచ్చు. కొన్ని ఉదాహరణలు: మెట్ఫార్మిన్, సల్ఫోనిలురియాస్, సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్పోర్టర్స్, టైప్ 2 SGLT2 ఇన్హిబిటర్లు. రక్తంలో చక్కెరను తగ్గించడానికి మందులతో పాటు మధుమేహం ఉన్నవారికి తరచుగా వారి రక్తపోటును తగ్గించడానికి మందులు మరియు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి స్టాటిన్స్ అవసరం. మధుమేహం యొక్క ప్రభావాలకు చికిత్స చేయడానికి అదనపు వైద్య సంరక్షణ అవసరం కావచ్చు. పూతల చికిత్సకు పాద సంరక్షణ. మూత్రపిండ వ్యాధికి స్క్రీనింగ్ మరియు చికిత్స. రెటినోపతి, ఇది అంధత్వానికి కారణమవుతుంది, కోసం పరీక్షించడానికి కంటి పరీక్షలు. WHO ప్రతిస్పందన. ముఖ్యంగా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో మధుమేహం మరియు దాని సమస్యలపై నిఘా, నివారణ మరియు నియంత్రణ కోసం సమర్థవంతమైన చర్యలను అనుసరించడాన్ని ప్రోత్సహించడం మరియు మద్దతు ఇవ్వడం WHO లక్ష్యం. దీని కోసం WHO మధుమేహంతో సహా ప్రధాన నాన్కమ్యూనికేబుల్ వ్యాధుల నివారణకు శాస్త్రీయ మార్గదర్శకాలను అందిస్తుంది. డయాబెటిస్ నిర్ధారణ మరియు సంరక్షణ కోసం నియమాలు మరియు ప్రమాణాలను అభివృద్ధి చేస్తుంది. ప్రపంచ మధుమేహ దినోత్సవం నవంబర్ 14 సందర్భంగా మధుమేహం యొక్క ప్రపంచ మహమ్మారిపై అవగాహన కల్పిస్తుంది మరియు మధుమేహం మరియు దాని ప్రమాద కారకాలపై నిఘా నిర్వహిస్తుంది. ఏప్రిల్ 2021లో WHO గ్లోబల్ డయాబెటిస్ కాంపాక్ట్ను ప్రారంభించింది. ఇది తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలకు మద్దతు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించి మధుమేహం నివారణ మరియు సంరక్షణలో నిరంతర మెరుగుదలల లక్ష్యంతో ప్రపంచవ్యాప్త చొరవ. మే 2021లో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మధుమేహం నివారణ మరియు నియంత్రణను బలోపేతం చేయడంపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మే 2022లో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 2030 నాటికి సాధించాల్సిన 5 ప్రపంచ మధుమేహం మరియు చికిత్స లక్ష్యాలను ఆమోదించింది. మధుమేహం అనేది దీర్ఘకాలిక,
జీవక్రియ వ్యాధి, ఇది రక్తంలో గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెర యొక్క అధిక స్థాయిల ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది కాలక్రమేణా గుండె, రక్తనాళాలు, కళ్ళు, మూత్రపిండాలు మరియు నరాలకు తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది. సర్వసాధారణమైనది టైప్ 2 డయాబెటిస్, సాధారణంగా పెద్దలలో, ఇది శరీరం ఇన్సులిన్కు నిరోధకతను కలిగి ఉన్నప్పుడు లేదా తగినంత ఇన్సులిన్ తయారు చేయనప్పుడు సంభవిస్తుంది. గత 3 దశాబ్దాలలో అన్ని ఆదాయ స్థాయిల దేశాలలో టైప్ 2 మధుమేహం యొక్క ప్రాబల్యం నాటకీయంగా పెరిగింది. టైప్ 1 మధుమేహం, ఒకప్పుడు జువెనైల్ డయాబెటిస్ లేదా ఇన్సులిన్ ఆధారిత మధుమేహం అని పిలుస్తారు, పాంక్రియాస్ తక్కువ లేదా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయని దీర్ఘకాలిక పరిస్థితి. మధుమేహంతో జీవిస్తున్న వారికి, ఇన్సులిన్తో సహా సరసమైన చికిత్సను పొందడం వారి మనుగడకు కీలకం. 2025 నాటికి మధుమేహం మరియు ఊబకాయం పెరుగుదలను ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన లక్ష్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 422 మిలియన్ల మందికి మధుమేహం ఉంది. ఎక్కువ మంది తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు మరియు ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మరణాలు నేరుగా మధుమేహం కారణంగా ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా కేసుల సంఖ్య మరియు మధుమేహం యొక్క ప్రాబల్యం రెండూ క్రమంగా పెరుగుతున్నాయి. అల్జీమర్స్, మధుమేహం, ఊబకాయం వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని నూతన ఔషధాలను బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ త్వరలో మనదేశంలోకి తీసుకురానుంది. బయో ఏషియా 2024 సదస్సుకు బుధవారం హాజరైన ఎలీ లిల్లీ అండ్ కంపెనీ సీఈఓ డేవిడ్ రిక్స్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. భారతదేశంలో ఊబకాయం, మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా తర్వాత ఈ జబ్బులున్న వారి సంఖ్య భారతదేశంలో అధికంగా ఉండగా, ఈ విషయంలో త్వరలో చైనాను భారత్ మించిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. మధుమేహ వ్యాధికి తగిన పరిష్కారాలు కనుగొనేందుకు ఎన్నో ఏళ్లుగా ఎలీ లిల్లీ కృషి చేస్తూ ఎన్నో కొత్త ఔషధాలు తీసుకువచ్చినట్లు వివరించారు. ఎక్కువ మంది బాధితులకు ఈ మందులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్జీమర్స్ వ్యాధికి విప్లవాత్మక పరిష్కారాన్ని కనుగొన్నామని, దీనికి త్వరలో అనుమతులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఊబకాయ చికిత్సలో తాము అందించే మందులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉందని గుర్తు చేశారు. భారతదేశంలో 3 దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నామని, బెంగుళూరులో తమ కంపెనీకి అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఉందని వెల్లడించారు. భారతదేశ వృద్ధి అవకాశాల వల్ల ప్రజల తలసరి ఆదాయం జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. జీవశాస్త్రాలు, ఔషధ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రస్థానంగా మారిందని ప్రశంసించారు. ఏఐ, డేటాతో పరిశోధనలు వేగవంతం. ఏఐ, కృత్రిమ మేధ, డేటా టెక్నాలజీలతో మందుల పరిశోధన వేగవంతం అవుతున్నట్లు మెడ్ట్రానిక్ చైర్మన్, సీఈఓ జెఫ్ మార్తా అభిప్రాయపడ్డారు. శాస్త్ర పరిశోధనలు హైదరాబాద్లో అధికంగా జరుగుతున్నాయని, ఇందులో మెడ్ట్రానిక్ భాగస్వామి అవుతోందని వివరించారు. ప్రతి సెకనుకు 2 రోగులకు తాము సేవలు అందిస్తున్నామని, వైద్యులు, టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే తొలి మెడిటెక్ కంపెనీ తమదేనని తెలిపారు. పార్కిన్సన్ వ్యాధికి 30 ఏళ్లుగా నెర్వ్ సిమ్యులేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని, మెదడుకు వెళ్లే సంకేతాలను గుర్తించే సెన్సర్లను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం వైద్యశాస్త్రం, ఔషధ పరిశ్రమ, ఔషధ ఉపకరణాల మీద విశేష ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. జీవశాస్త్రాలు, ఐటీ కలిసి ఉంది ఇక్కడే. విద్య, వైద్య రంగాల్లో ఏఐ, ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానం క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటి ఆధారంగా సేవలు ఆవిష్కరించడానికి అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీ జెరెమీ జర్జన్స్ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉన్నందునే 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. జీవశాస్త్రాలు, ఐటీ పరిజ్ఞానం అందుబాటులో ఉన్న మెరుగైన ప్రదేశం ఇంతకంటే మరొకటి కనిపించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా ఆరోగ్య సవాళ్లకు తగిన పరిష్కారాలు ఆవిష్కరించడానికి కృషి చేస్తున్నామని వివరించారు. వైద్య రంగంలో నిపుణుల కొరత. వైద్య రంగంలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ప్రధాన సమస్యగా మారిందని అపోలో హాస్పిటల్స్ సంయుక్త ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బయో ఏషియా సదస్సులో భాగంగా నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు.
జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులు, నర్సులు తగినంత సంఖ్యలో లేరు, వృద్ధాప్య జనాభా పెరుగుదల, కొత్త సాంకేతికతలు, వైద్య విధానాలు, జీవన శైలి వ్యాధులు పెరగడం లాంటివి ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. వైద్య సేవలను ఎక్కడి నుంచైనా అందించే సాంకేతికత అందుబాటులోకి రావాలి. ఇప్పటికే టెలిమెడిసిన్ లాంటి సేవలను అందిస్తున్నాం. కృత్రిమ మేధ, ఏఐ, క్లినికల్ ఇంటెలిజెన్స్ రానున్న రోజుల్లో ఎంతో కీలకం కానుంది. ప్రతి సమాచారాన్ని ఏఐ మీద విశ్లేషిస్తే ఖచ్చితమైన చికిత్స అందించేందుకు వీలవుతుందా? ని సంగీత పేర్కొన్నారు.